హాయ్ మన ఇంటి కబుర్లు గారు అంటున్నారు దివ్య. మన ఇంటి కబుర్లు గారు సిస్టర్ మన ఫ్రెండే, తన లైవ్ కూడా వెళ్ళాలి. దివ్య నువ్వు నోటిఫికేషన్ ఆన్ చేసుకో. మేము ఆల్రెడీ నిన్ననే ఆన్ చేసుకున్నాం అందరము. హాయ్ మామా. ఏది హాయ్ మన ఇంటి కబుర్లు గారు. సార్ అండి కొంచెం కనిపించదేమనుకోవద్దు. ఓకేనా. రేపు వస్తా మామ, నేను ఇప్పుడు తమిళనాడుకి వెళ్తున్నా మామ. ఓకే రాజేష్, నువ్వు ఎప్పుడు పెట్టినా లైవ్కి వస్తాము. చేసిన సీస్ ఓకే మా. ఏం తిన్నారు? ఓకే శ్రావణి అక్క. ఓకే దివ్య. సురేష్ గారు హాయ్ అండి. హాయ్. నా లైవ్ ఆఫ్టర్నూన్ 2కి. నేను శ్రావణి ఒకటేసారి పెడతామండి, ఎందుకంటే తనకు చిన్నపిల్లలు నాకు చిన్నపిల్లలు ఉండరు, స్కూళ్ళు ఉంటాయి కాబట్టి మాకు పాసిబుల్ అవ్వదు ఒకరి తర్వాత ఒకరం పెట్టడానికి. కాబట్టి అటు సైడ్ ఇటు సైడు కొంచెం బ్యాలెన్స్ చేయండి ఓకేనా. మరి అక్కడ ఎవరు లేకుండా మరి ఇక్కడ ఎవరు లేకుండా అట్లా చేయొద్దు. శ్రావణి లైవ్కి పోయిన వాళ్ళు నా లైవ్కి వస్తుండండి, నా లైవ్కి వచ్చిన వాళ్ళు శ్రావణి లైవ్కి కూడా పోయి అటు ఇటు చేసేయండి. మేము కూడా అలానే చేస్తున్నాం మన వాళ్ళు అందరూ కలిసి పెట్టినప్పుడు. ఇప్పుడు దివ్య ఒకటేసారి పెడుతుంది, నిత్య ఒకటేసారి పెడుతుంది. నేను 2 సైడ్ పోయేస్తాను మరి తెలుసా. బాస లక్ష్మి అక్క, దన్నడ రమేష్ అన్న ఇద్దరు ఒకటేసారి 5కి పెడతారు. నేను ఇద్దరు లైవ్లకు పోతాను. ఒక్కటే లైవ్లోనే ఉండొద్దు, తిరగండి, అన్ని లైవ్లో తిరగండి ఓకేనా. లైవ్లో ఎందుకు దివ్య సిస్టర్ బ్రదరు అనండి, చాలా రెస్పెక్ట్ జీ కాదు, కావాల్సింది రెస్పెక్టు ఇవ్వడము. దివ్య మీకు పెళ్ళి అయింది, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, మరి మీరు మహి అక్క అంటున్నారు. అక్క అంటే ఆమెను మహి అంట అని పిలుసమ్మా, అంతే కదా, ఎందుకు ఊరికే. దివ్య ఫీల్ అయింటే ఏమనుకోవద్దు. సరే మామ, నేను ఖచ్చితంగా వస్తాను మీ లైవ్కి. ఓకే అండి, అందరం వస్తాం రాజేష్ లైవ్కి. నిజంగానే వెళ్ళాల సంజీవరాయుడు స్వామి టెంపుల్లో ఆంజనేయ స్వామి పెరుగుతూ ఉంటాడు. చూడండి, నేను ఇందాక చెప్పిన స్టోరీకి మా ఫ్రెండ్ మెసేజ్ పెట్టింది, రాజేష్ తమ్ముడు. థ్యాంక్ యూ గుణామిత్ర గారు. ఓకే బాయ్ మామ, నేను డ్రైవింగ్లో ఉన్నాను. చాలా ప్రసిద్ధ ఆలయం నిజమండి. మాకు ఎప్పుడు ఊర్లో ఎప్పుడు ఒక తిరునాళ్ళలాగే ఉంటుంది, ఎప్పుడు జనాలు వస్తూ ఉంటారు, అన్ని సైడ్ల నుంచి వస్తారు. మళ్ళీ మే మంత్లో తిరునాళ్ళు జరుగుతుందండి, 5 days ఎక్సలెంట్గా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ పిల్లలతోనే పోలేకోకుండా తిరునాళ్ళకి. అందుకు ప్రగతి అక్క జై శ్రీరామ్ అంటున్నారు. అక్క నాకు కామెంట్స్ పెట్టి గిఫ్ట్ ఇవ్వమను అక్క, రిటర్న్ ఇస్తాను. నేను ఇప్పుడు గుడి దగ్గరకు వెళ్తున్నాను అక్క, వచ్చాక రిటర్న్ చేస్తాను. ఓకే అండి, దివ్య గారికి అందరు గిఫ్ట్ ఇవ్వండి, తను రిటర్న్ ఇచ్చేస్తారండి. ఇక్కడ దివ్య ఛానల్ను పిన్ చేస్తున్నాను, ఆ పిన్ చేసిన ఛానల్కి ఇచ్చేసేయండి. అక్కకి నాకు పోటీ జరుగుతుంది. అయ్యో శ్రావణి, నేను ఎప్పుడు అనుకోను శ్రావణి అలాగా, నువ్వు ఎప్పుడు అలా అనుకోవద్దు. మనకు చిన్నపిల్లలు ఉన్నారు, నెక్స్ట్ లైవ్ అంటే మళ్ళీ పాసిబుల్ అవ్వదు కాబట్టి నేను అదే టైం ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళకి లంచ్ చేయించి ఇంటికి వచ్చి నేను మా ఆయన తినేసరికి 2 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 2 to 4 వరకు నేనైతే చేస్తాను. అందుకే నేను ఆ టైం ఫిక్స్ చేసుకున్నాను, సమ్మర్ హాలిడేస్లోనే ఫిక్స్ చేసుకున్నాను. ఏం పర్వాలేదు, నా లైవ్కి వచ్చేటోళ్ళు నీ లైవ్కి రావచ్చు, నేను కూడా చెప్తాను లైవ్లో శ్రావణి లైవ్కి వెళ్ళి రండి అని చెప్తా, ఏం ప్రాబ్లం లేదు. అలాంటివి మనస్పర్ధలు మనకి ఎప్పుడు వద్దు, మనమందరం ఒకటే. హాయ్ ప్రగతి గారు. నేను కూడా అంతే అక్క, తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నిజం, నేను అన్ని లైవ్లకు తిరుగుతాను. ఉంటాను. ఓకే సీస్, మీ కష్టం పగవాడికి కూడా రావద్దు, ఇంతకు నేను ముందు ఎవరి లైవ్కి రావాలి. ఎవరి లైవ్కైనా రండి, ఏం పర్వాలేదు. నాది శ్రావణి 2కు ఉంటుంది. ఇక్కడ ఒక 5 మెసేజ్లు, అక్కడ 5 మెసేజ్లు పెట్టండి. మేము ఎలాగో ఆ మెసేజ్లు చదువుకుంటా కిందికి వచ్చేలేపు మీరు అన్ని ఊర్లు తిరుక్కొని రావచ్చు పోయి లక్షణంగా. ఓకే అక్క, నాకు తెలియదు కదా అక్క, సారీ మహి. అయ్యో అలా ఎందుకు, నేమ్స్తో పిలుచుకుంటే అయిపోతుంది కదా. చాలా పవర్ఫుల్ టెంపుల్, స్వామివారిని చూస్తూ ఉంటే అలానే నిలబడిపోతాము. నిజంగా అక్కడ ఏమైనా అనుకున్నా కూడా తొందరగా జరిగిపోయిద్ది. అలాగే లైన్లో ఉండండి. ప్రగతి అక్క, నేను డ్రైవింగ్లో ఉన్నా, తమిళనాడు పోతున్నా అక్క, బాయ్. జై శ్రీరామ్ అక్క. సువర్ణక్కకు ఫోన్ చేయి నెరూసిల్లో నుంచి. అక్క ఉంది.